నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రీ-బార్ అసోసియేట్ ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరెలా ఉన్నారు? ఫెంటాస్టిక్ సార్. ఈ అమెరికాలో షట్ డౌన్ ముగిసిపోయింది, ముగిసిపోబోతుంది అని జెప్పి వింటున్నాం. చాలా గుడ్ న్యూస్ యాక్చువల్లీ. సో, ఎలా ఉంది అవును. అక్కడ పరిస్థితి? షట్ డౌన్ అయితే ఏమేం జరగబోతున్నాయి? చేంజెస్. యూజువల్‌గా అండి అంటే షట్ డౌన్ అనేది ద సింపుల్ రీజన్ ఏంటంటే ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్‌గా 2 డివైడ్ చేసి ఎసెన్షియల్ సర్వీసెస్ అలానే యథాచేదవుగా అలానే వెళ్తుంటాయి. కానీ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది వర్క్ కాకోకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గాని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ కానీ, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ కానీ కొంతమంది. సో, ఇలాంటివన్నీ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్. సో, అవన్నీ స్టాప్ అయితే ఎసెన్షియల్ ఒకటి వర్క్ అయితాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ కానీ, సో ద వైట్ హౌస్ రన్ కావడం గాని, సో లేకపోతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఎంప్లాయీస్ కానీ, సెనెట్‌లో ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు హ్మ్. లేకపోతే అంటే కంట్రీ నడవదు కాబట్టి వాళ్ళు ఎసెన్షియల్, వీళ్ళు నాన్ ఎసెన్షియల్. అంటే టుడే ఈస్ ద 42nd డే ఫర్ ద షట్ డౌన్ అండి. అంటే విచ్ ఈస్ ద లాంగెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. అంటే హిస్టరీలో లాస్ట్ టైమ్ 2018-2019లో సుమారు 35 డేస్ ఉండడం జరిగింది. ఈ రోజు ఆల్‌మోస్ట్ లైక్ 42 డేస్ స్టిల్ కౌంటింగ్. అంటే ఆల్‌మోస్ట్ సెనెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెనెట్‌లో బిల్ పాస్ అయిపోయింది. అంటే బైపార్టిషన్ ఇద్దరు అవును. డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ కలిసిపోయి ఓకే. సో, ఏదో ఒక అగ్రీమెంట్ అనేది వచ్చింది. సో, హ్మ్. లేటర్ వి నీడ్ టు సీ అంటే ఇంకా ఒక 2, 3 డేస్‌లో అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పెడతారు. దాని తర్వాత ప్రెసిడెంట్ అనేది సైన్ చేసి షట్ డౌన్ అనేది క్లోజ్ అయిపోతుంది. రైట్. అంటే యాక్చువల్ షట్ డౌన్ అంటే ఒక్కసారి బ్రీఫ్‌గా చెప్పేయండి. అంటే నిధులని ఆపడమా? లేకపోతే హోల్డ్ చేయడమా? ఎందుకని ఈ షట్ డౌన్ పెడతారు? ఓకే. ద సింపుల్ ఏంటంటే ఎప్పుడైనా గాని డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే అంటే ఈ దేశం డబ్బులు గాని, వాటెవర్ ద ఫండ్స్ కానీ ఖర్చు పెట్టాలంటే అది కాంగ్రెస్ అనుమతితోనే ఎవరైనా ఖర్చు పెట్టాలి. అంటే కాంగ్రెస్ అంటే ఇక్కడ మనకి ఇండియాలో పార్లమెంట్ ఎలా అంటే లోక్‌సభ, రాజ్యసభ ఎలా ఇక్కడ కూడా సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అని ఉంటారు. అంటే వాళ్ళు బిల్ పాస్ చేసిన తర్వాతే ప్రెసిడెంట్‌కి అధికారాలొస్తాయి. అంటే ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది. ఇక్కడ ఏమైంది ప్రాబ్లము సెనేట్‌లో నార్మల్‌గా బిల్ పెట్టిన తర్వాత 60 అంటే అన్‌లిమిటెడ్‌గా డిబేట్ చేయొచ్చు. అంటే ఒక మనీ బిల్ అయినా కానీ, ఏదైనా కానీ ఫర్‌గా గాని, అగెయిన్స్ట్‌గా గాని కొన్ని అన్‌లిమిటెడ్ టైమ్ ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం సెనేట్‌లో కల్పిస్తాయి. హ్మ్. దాన్ని బ్రేక్ చేయాలంటే అంటే సెనేట్ అంటే సింపుల్‌గా రాజ్యసభ లాంటిది మన ఇండియాలో. హ్మ్. దాన్ని బ్రేక్ చేయాలి అంటే 60-40 ఓట్స్‌తో అంటే సుమారు సెనేట్‌లో 100 మెంబర్స్ ఉంటారు. దాంట్లో 60-40 ఓట్స్‌తో ఉంటేనే సెనేట్‌లో బిల్ పాస్ అయిపోతది. అంటే దీనికి స్టాప్ ముగించవచ్చు అన్‌లిమిటెడ్ డిబేట్. సో ఓకే. ఇక్కడేమైంది సో నార్మల్‌గా ఇప్పుడున్న రిపబ్లికన్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ నార్మల్‌గా ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ కానీ సో దాన్నేమంటారంటే అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అట్లనే ఈ స్నాప్ అంటే సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఈ 2 ప్రోగ్రామ్స్ డెమోక్రాట్స్ పెట్టిండేది. అంటే నార్మల్‌గా ఎక్కువ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి డబ్బులెళ్తున్నాయి. సో యాహ్! ఎక్కువ ఈ గవర్నమెంట్‌కి అనేది ఎక్కువ ఖర్చయితుంది దీని ద్వారా. ఎక్కువ అప్పులనేది చేస్తున్నాము దీని ద్వారా. దీన్ని కట్ చేయాలి అనేది రిపబ్లికన్స్ చేస్తున్నారు. డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే, ఈ ఇన్స్యూరెన్స్, ఈ ఫుడ్ స్టాంప్స్ అన్ని చాలా ఎసెన్షియల్ కమోడిటీస్ ఎవరికైనా గాని. ఇవి లేకపోతే మనిషి బతకలేడు హెల్త్ అండ్ ఫుడ్ లేకపోతే. అందుకే ఇది కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. అక్కడే యాహ్! వీళ్ళిద్దరికి డిబేట్ వచ్చింది. దాని ద్వారానే ఈ షట్ డౌన్ అనేది మెయిన్ రీజన్. ఓకే. సో, ఇప్పుడు ఈ షట్ డౌన్ క్లోజ్ అయ్యే టైం కల్లా ఈ సబ్సిడీస్, ఈ ఇన్స్యూరెన్స్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో దానికి అంగీకరించారా రిపబ్లికన్స్ మరి? సో, ఇప్పుడు బైపార్టిషన్ అగ్రీమెంట్ అనేది రావడం జరిగింది. అంటే బైపార్టిషన్ ఇద్దరు ఒక అగ్రీమెంట్ అంటే ఒకరు ఒకటి తగ్గించుకోవడం, ఇంకొకరు ఒకటి తగ్గించుకొని కలిసిపోయారు ప్రస్తుతానికైతే. సో, ద ఓకే. థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిపబ్లికన్స్ ఒక దాంట్లో విన్ అయ్యారు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద విన్నింగ్ అండ్ ద లూజింగ్. ఆ అగ్రీమెంట్‌లో సో, జెంటిల్‌మెన్ అగ్రీమెంట్‌లో ప్రకారం ఒకరికి ఒకరు వచ్చింది. ఇంకొకటి ఒకటి రాలేదు. ఆ నెగోషియేషన్. రిపబ్లికన్స్ ఒక దాంట్లో సక్సెస్ అయ్యారంటే ఈ అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అనేది ఈ ఒబామా కేర్ ఈ ఇన్సూరెన్స్ మామూలుగా ఒక బిలో పోవర్టీ లైన్ వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది కడుతుంటారు. ఆ ఇన్సూరెన్స్ అంతా గవర్నమెంటే కట్టేస్తది. అంటే సుమారు వాళ్ళకి 200, 300 ప్రీమియం రావాల్సిన ఇన్సూరెన్స్ వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ చాలా మినిమల్ రేట్ $10 $15కి ఎంతకో ఇచ్చేస్తారు. అండ్ హ్మ్. వీళ్ళకు డెమోక్రాట్స్ ఏ విషయంలో గెలిచారంటే ఈ స్నాప్ దాంట్లో సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటే సింపుల్‌గా మన సైడ్ రేషన్ షాప్స్ కానీ ఇది ఎలా వర్క్ అయితాయి అలాంటిది ఇది. సేమ్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో, దాంట్లో వీళ్ళు సక్సెస్ కావడం జరిగింది. అండ్ డెమోక్రాట్స్ ఏంటంటే ఈ షట్ డౌన్ టైమ్‌లో ఎప్పుడే గాని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్న వాళ్ళకు జీతాలు రావు.
ఇప్పుడు దానికి కూడా రిపబ్లికన్స్ అంగీకరించడం జరిగింది. అంటే ఏంటంటే ఈ 45 డేస్‌లో మీరు వర్క్ చేసినా కానీ మీకు పే రాకోకుండా ఉంటది. కానీ మేము పే అయితే ప్రొవైడ్ చేస్తాం ఈ 40-45 డేస్‌కి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో మేబీ లైక్ 2:1లో గెలిచారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. సో యాహ్! దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే కంప్లీట్ ఫండింగ్ విషయంలో గాని ఇవంతా? ఏమైనా చేంజెస్ ఓకే. సో వస్తాయి? అంటే ఇప్పుడు యాహ్! వీళ్ళు యాహ్! తీసుకున్న అఫ్‌కోర్స్‌గా డెసిషన్ అండ్ కాకుండా. హ్మ్. యాహ్! అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ జనవరి 30, 2026 వరకే ఈ సీఆర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ టెంపరరీ రెజల్యూషన్ ఒకటి ఓన్లీ ఫర్ జనవరి 30, 2025. ఒకవేళ అప్పటి లోపల మళ్ళీ అగ్రీమెంట్ లెక్క రాకపోయాయనుకో మళ్ళీ షట్‌డౌన్ కంటిన్యూ అయిపోతది. జనవరి 30, 2026. 6 అంటే లైక్ 2 మంత్స్‌కి. 2 మంత్స్‌కి డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రమే అధికారాలున్నాయి ఇప్పుడు. సో 2 మంత్స్ ఓకే. తర్వాత మళ్ళీ వాళ్ళు సేమ్ మళ్ళీ బిల్ పాస్ చేసి ఒకవేళ బిల్‌లో కూడా సెనేట్‌లో ఒప్పుకోకపోయాయనుకో సేమ్ మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చేస్తది. ఓహ్ సేమ్ మై మళ్ళీ గాడ్! షట్‌డౌన్ కొనసాగిపోతది. ఓహ్ మై గాడ్! జనజీవనం స్తంభించిపోతుంది ఇలాగంటే. అస్త అంటే ఇప్పుడు నేను సింపుల్‌గా ఒకటి చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏమైంది నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను. అంటే ఇంకొక న్యూస్ ఛానెల్‌కెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా షట్‌డౌన్ అనేది ఇప్పుడేం ఇంపాక్ట్ కాదు. లాంగర్ టర్మ్‌లో కనిపిస్తుంటది ఈ ఎఫెక్ట్స్ అంతా. అంటే హౌ? సింపుల్‌గా చెప్పాలంటే ఎలా యాహ్! సార్? కొంచెం బ్రీఫ్‌గా. ఓకే. జస్ట్ సింపుల్‌గా ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు ఎయిర్ ఫేర్ అనేది చాలా మ్యాండేటరీ. ఇప్పుడు అందరికి నెసెసిటీ. ఎవరికైనా గాని ఫాస్టర్‌గా గాని, బెటర్ ప్రైసింగ్‌లో ఎళ్ళాలంటే తప్పకుండా ఫ్లైట్‌లోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది ఈ షట్‌డౌన్ ద్వారా 1 మంత్ తర్వాత ఈ నార్మల్‌గా యూఎస్ అనేది ఈ పే టు పే చెక్ ద్వారా నడుస్తూ ఉంటది. అంటే ఈ మంత్‌కి అయ్యే ఖర్చు వీళ్ళకొచ్చే సాలరీతో కరెక్ట్‌గా సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే దట్స్ హౌ ద ఈ అమెరికన్ సొసైటీ వర్క్స్. సో దాని ద్వారా ఏమైపోయిందంటే, ఈ నార్మల్‌గా ఈ 1 మంత్ అనే సాలరీ రాకపోతే ఫెడరల్ ఎంప్లాయీస్‌కి సుమారు 1.4 మిలియన్ ఫెడరల్ ఎంప్లాయీస్‌కి జీతాలు రావలేదు. సో ఎంతమంది నెక్స్ట్ వచ్చే మంత్‌కి హోమ్ ఈఎంఐస్ కానీ, కరెంట్ బిల్స్ కానీ, లేకపోతే రేషన్ కానీ, సో వాటెవర్ ఇట్ మే బి వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. సో దాని ద్వారా వాళ్ళు వర్క్ పోవడం ఆగిపోయారు. అండ్ ఈ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే వాళ్ళు ఆల్‌మోస్ట్ 6% స్టాఫ్‌ని రెడ్యూస్ చేయడం జరిగింది. 6% స్టాఫ్‌ని రెడ్యూస్ చేయడం వల్ల ప్రతిరోజు సుమారు 1000 ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అయితా రావడం జరిగింది. 1000 ఫ్లైట్స్. లాస్ట్ లైక్ మేబీ ఆన్ మండే ఆర్ ట్యూస్‌డే ఆల్‌మోస్ట్ లైక్ 800 ఫ్లైట్స్. ఈ రోజు సుమారు 1000 ఫ్లైట్స్. రేపు 1200 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయండి అప్రాక్సిమేట్‌లీ. అంటే ప్రతి ఎయిర్‌లైన్స్ వాటెవర్ యూ టేక్ లైక్ మినిమమ్ ఆఫ్ 200-250 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతుంటాయి. అండ్ ఈ డిలే అనేది ఈ క్యాన్సిల్ కావడం అనేది ఎలా అయితదంటే మళ్ళీ ఈ క్యాన్సిల్ కూడా ఒక 2-3 అవర్స్ అనేది డిలే అయితా వస్తుంటది. ఓహ్ అంటే మై గాడ్! ఎవ్రీ ఫ్లైట్ క్యాన్సిల్ కావడం ఇంకొక 2-3 అవర్స్ డిలే అయితాం. సో దీని ద్వారా సుమారు ఒకవేళ ఈ రోజు షెడ్యూల్ ఎత్తేసినా గానీ, ఈ ఫ్లైట్స్ అనేది ఆన్ టైమ్‌కి రావాలనుకుంటే మినిమమ్ ఇంకా 1 ½ వీక్ టైం పడతది. సెట్ కావడానికి. ఇంకా మళ్ళీ ఆన్ టైమ్ రావాలంటే. వెరీ ట్రూ. సో జస్ట్ లైక్ 6% స్టాఫ్ రిడ్యూస్ చేయడం వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్. అంటే ఇది ఇంకొక 1 మంత్, 1 ½ మంత్ పొడిగిచ్చిందనుకో సో మినిమమ్ లైక్ 12-13% స్టాఫ్ రిడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అండ్ హ్మ్. ఎన్ని ఫ్లైట్స్ డిలే అయిపోయినది కంప్లీట్‌గా ఈ ఎయిర్ ట్రాఫిక్ అనేది స్తంభించిపోయిండేది ఆ టైంలో. వెరీ ట్రూ సార్. యాహ్! అండ్ ఈవెన్ లైక్ అంటే వాటెవర్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వర్క్ చేయకపోవడం వల్ల హెచ్-1బీస్ కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉండే వాళ్ళకి కానీ, అంటే వివిధ వీసాలకు కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎల్‌సీఏ ఫైల్ చేసుకోవాలి. అంటే హ్మ్. ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్స్ కానీ, ఇక్కడ వేజెస్ ఎంత ఇస్తామని అది పని చేయకపోయినానికి 1 ½ మంత్ మన నాన్ ఇమిగ్రెంట్స్ చాలా సఫర్ కావడం జరిగింది. అంటే నో వన్ నోస్ ద రూల్స్. ఇక్కడ ఏమైతదంటే ఆ టైంలో ఎలా కన్సిడర్ చేస్తారు? మా అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? మాది ఎక్స్‌పైరీ అయిపోతే మా పరిస్థితి ఏంది? చాలా భయపడ్డారు. చాలా ఇబ్బంది పడిపోయారు. సో రైట్ నౌ ఏమిటంటే బట్ ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కరెంట్‌లీ వి ఆర్ సేఫ్. రైట్. మంచి గుడ్ న్యూస్ చెప్పారు సార్ అయితే మొత్తానికి. యాహ్! థాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. బై. బై.